కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 77వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని విద్యుత్ భవన్ ఎదుట జెండా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ ప్రాంతీయ శాఖ అధ్యక్షులు రవీంద్రనాథ్ జెండా ఆవిష్కరించారు. సందర్భంగా ప్రాంతీయ శాఖ అధ్యక్ష కార్యదర్శులు పి నజీర్ ఖాన్, కొండపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ఏపీఈఈ యూనియన్ 77వ ఆవిర్భావ సందర్భంగా నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించామన్నారు. కార్మికుల హక్కుల కోసము నిరంతరము పాటుపడే ఏకైక యూనియన్ ఏపీఈఈ యూనియన్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు టౌన్ రూరల్, గూడూరు, కోవూరు, కావలి సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు 1104 కార్మికులు పాల్గొన్నారు. ఈనాడు 1104 యూనియన్ 77వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేము ఈరోజు సర్కిల్ ఆఫీస్ ముందు ఈ శిలాఫలకాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ ఈరోజు ఈ ఉత్సవాన్ని చేసుకుంటున్నాము. ఈ 1104 యూనియన్ కార్మికుల హక్కుల కోసమే ఈ 77 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాకుండానే సొంతగానే పోరాటం చేస్తూ యాజమాన్యంపై తిరుగుబాటు ధోరణులైనా సరే మా హక్కులను కాపాడుకునేందుకు ఉద్యోగులు, కార్మికులు అందరి హక్కుల్ని ఈ 1104 77 సంవత్సరాల నుంచి సాధిస్తుంది. ఈనాడు ఈ జెండా ఆవిష్కరణలు మా మాజీ ప్రాంతీయ అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ గారి చేత ఆవిష్కరించబడింది. దీనికి మా రీజనల్ ప్రెసిడెంట్ నజీర్ ఖాన్ గారు, అవతల అన్ని డివిజన్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు హాజరయ్యారు. ఇదే టెంపోని మేము మెయింటైన్ చేస్తూ ఈరోజు ట్రాన్స్కోలో కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉంటే మా జేఏసీ తరఫున ఈరోజు వాటిని పరిష్కారం చేసేందుకు ఈరోజు మేనేజ్మెంట్ పిలిచింది. అవన్నీ పరిష్కారం అయ్యేందుకు ఈరోజు కృషి చేస్తారు. ముఖ్యంగా 1299 నుంచి 31/8/2004 వరకు జీపీఎఫ్ రావాలి. అలాగే జైలుగా ఈరోజు 25% కంపెనీస్ ఇచ్చినాయి, కానీ దాన్ని 100% ఇవ్వమని మేము కోరాము. ఈరోజు ఆ చర్చల్లో ఆ ఫలితం వస్తుంది అనుకుంటున్నాము. అలాగే కాంట్రాక్ట్ లేబర్స్ రెగ్యులరైజేషన్ ఏమి, గ్రేడ్ 2 జేఎల్ఎంది కోర్టుకు పోయిన సంఘటనలో దాన్ని పూర్తిగా మేనేజ్మెంటే వారి హక్కులను కాపాడాలని చెప్పాం. ఆ హక్కుల్ని కూడా ఈ రోజు చర్చిస్తామని చెప్పారు. ఇక 1/4/2026లో మాకు పేరు విజన్ ఉంది. దాన్ని కూడా ఈ రోజు కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నాం. 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా త్వరలో రిలీజ్ చేస్తామని మేనేజ్మెంట్ హామీ ఇచ్చింది. కాబట్టి ఈ రోజు మా చర్చల్లో విజయవాడలో అన్ని సఫలీకృతమయ్యి రాని ఎడల మేము పోరాటాలతో ముందుకు పోయేదానికైనా మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ కార్మిక హక్కుల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ 1104 జెండా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రాంతీయ శాఖ అధ్యక్షులు కేవలం 5 మంది చేత విజయవాడ నందు ఆవిర్భవించినటువంటి ఈ 1104 యూనియన్ ఈరోజు 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. కేవలం కార్మికుల చేత, కార్మికులకు కట్టినటువంటి సభ్యత్వం చేత మాత్రమే ఈ యూనియన్ పనిచేస్తుంది. కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ, ఏ రాజకీయ అజెండాలు లేకుండా కేవలం కార్మిక పక్షాన పనిచేసేటువంటి ఏకైక యూనియన్ ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104. అది జగమెరిగిన సత్యం. అందుకు నిదర్శనము గతంలో ఉన్నటువంటి క్యాజువల్ లేబర్ ని రెగ్యులైజేషన్ కానీ, తర్వాత వచ్చినట్టు ఎన్ఎంఆర్ రెగ్యులేట్ చేయడం కానీ, తర్వాత వచ్చినట్టు విలేజ్ వర్కర్ ని రెగ్యులేట్ చేయడం కానీ, తర్వాత జరిగినటువంటి 2006లో జరిగినట్టు జేఎల్ఎం గ్రేడ్ జేఎల్ఎం రెగ్యులేట్ చేయడం కానీ, ఇటీవల వచ్చినట్టు జేఎల్ఎం విలీనం చేయడం కానీ, ఇవన్నీ కేవలం ఒక ప్రాతిపదికన, ఒక క్రమ పద్ధతిలో కేవలం ఏపీ 1104 సాధించింది అనుటలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు కూడా కొన్ని దీర్ఘకాలిక సమస్యల మీద ఏపీఏజేఏసీ చైర్మన్ గా మా కార్మిక నాయకులు ఎస్ కృష్ణయ్య గారు చైర్మన్ గా ఉన్నారు. వారు ఈ రోజు ట్రాన్స్కోలో మేనేజ్మెంట్ తో ఫైట్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి చర్చలు సఫలీకృతమైన ఆశిస్తున్నాము. ఒకవేళ చర్చలు విఫలమైతే ఈ కార్మిక పక్షం కోసం కేంద్ర నాయకత్వం గాని, ఏపీజేఏసీ గాని ఏ నిర్ణయం తీసుకున్నా ఆందోళన చేయుటకు మేము నెల్లూరు సర్కిల్ తరఫున సంసిద్ధంగా ఉన్నాము.
మాకు వ్యక్తిగతం ఏమి లేవు కానీ కేవలం కార్మికుల సంక్షేమమే మా ధ్యేయం, మా జెండా కానీ మా అజెండా కానీ వేరేటేమి లేవు. కాబట్టి కార్మికులు కూడా ఎవరు కూడా అధైర్యపడకుండా 11R4 ని నమ్ముకున్న వాడు ఎవరు కూడా చెడిపోయింది లేదు. 11R4 ని బలపరచండి, మీకు కావాల్సిన సమస్యలని మాకు వదలండి, మేము సాధిస్తామని ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈనాటికి వచ్చినట్టు కార్మిక సోదరులందరూ కూడా ఈ 11R4 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. జై హింద్, జై 11R4.